జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ గృహ నిర్మాణ వ్యవస్థలో నూతన గృహ నిర్మాణాలు కట్టడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటాను. ఇటీవల నేను హైదరాబాద్ లో మన ద్వారా ప్లాన్ చేయించుకున్న వాళ్ళని, మన ద్వారా సజెషన్స్ తీసుకుంటున్న వాళ్ళ నిర్మాణాలు ఆయులు కట్టి గృహ నిర్మాణాలు ద్వారాలు నిర్ణయం చేసినప్పుడు మనం మధ్యలో విజిట్ చేస్తామని చెప్తాం కదా. ఆ విధంగానే ఇక్కడ ఇటీవల బోయినపల్లి సికింద్రాబాద్ ప్రాంతం, సికింద్రాబాద్ లో ఒక ఇల్లు నడుస్తుంది. అది గోడలు కట్టేటప్పుడు ఆ టైంలో వెళ్తాము. వెళ్ళినప్పుడు వీళ్ళు బాత్రూమ్ ఏ విధంగా పెట్టారని చూద్దాము. మనం వెళ్ళి చెప్పి ఎట్లా మార్చుకున్నారు, దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది. ఇట్లా తీసుకుంటే ఉత్తరం వైపున బాల్కనీ మనం నడుస్తున్నాము. ఈ స్థలం 90 degrees లో ఉంది, కరెక్ట్గా ఉంది, కంపల్సరీ 0 degree ఉంది. అప్పుడు ఈ బాల్కనీ తీసుకున్నప్పుడు ఇక్కడ వాయువ్యం బాత్రూమ్ పెట్టారు. ఇది క్లోజ్ చేసేసారు. ఇక్కడ విండో వస్తుంది వాళ్ళకు వాయువ్యం. ఈ బాత్రూమ్ పెట్టినప్పుడు ఏం చేశారంటే ఇది ఇంటి ఉత్తరం గోడ, ఈ ఉత్తరం గోడకి సపోర్ట్ చేస్తూనే బాత్రూమ్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి దీన్ని మళ్ళీ పైకి ఆనించడం జరిగింది. అయితే మనం చెప్పిన విధానం దీనికి అనుకోకుండా చిన్నది కట్టుకొని చక్కగా పైన స్లాబ్ కానిచ్చకుండా మధ్యలో చిన్న రేకో చిన్న పల్లగా నేర్చుకుంటాము. అంటే అది ఇంటి ఉత్తరం గోడకు ఆనుకోకూడదు. ఈ విధంగా ఆనుకుంది అనుకోండి ఏమవుతుంది, ఇల్లు గోడ ఇట్లా జరిగి ఇట్లా వాయువ్యం మూల ఇది పెరిగినట్టు అవుతుంది. వాయువ్యం స్పామ్ పెరుగుతుంది. అంటే ఇల్లు వాయువ్యానికి ఎక్స్టెన్షన్ చేసిన భాగం ఇది. కాబట్టి ఇది కొంచెం తప్పు కట్టారు వాళ్ళు. ఇది మళ్ళీ నేను చెప్పాను, రెనోవేట్ చేసేస్తారు. ఈ స్టేజ్ లో మనం రెనోవేట్ చేసుకుంటే ఇబ్బంది లేదు. ఇంట్లోకి వెళ్ళాక ఏదో ఇబ్బంది పడి చేశారు. అంటే ముందుగానే రెనోవేట్ చేసేసి ఇది ఎట్లా కట్టాలని చెప్తాను. ఆ విధంగా మీరు మార్క్ చేసుకుంటారు. కాబట్టి బాత్రూమ్ ఇంటికి వాయువ్యాల్లో కానీ ఆగ్నేయాల్లో కట్టినప్పుడు ఇట్లా పారాఫీట్ వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇంటికి కూడా సపోర్ట్ చేయడం చేస్తారు. ఇది చాలా ప్రమాదం. ఇంకా చేయకుండా లోపల ఒకటి తగ్గుతుంది. 3.5 అడుగు వచ్చింది, 2.5 వస్తుంది. నష్టమే లేదు. అవుటర్ బాత్రూమేగా, నిత్యం వాడేదేం కాదు. ప్రతి రోజు 3-4 గంటలు కూర్చోరు అందులో. 5-10 నిమిషాలు ఎవరైనా గెస్ట్ వస్తే కాళ్ళు పట్టుకోవడానికి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటాం. తద్వారా యజమానికి ప్రశాంతత ఉంటుంది. వాయువ్యం కదా, మానసికంగా ప్రశాంతత, లీగల్ ఇష్యూస్ లేకుండా, పిల్లల విషయాల్లో అభద్రతాభావం లేకుండా అన్ని విధాలుగా ఇది సహకరిస్తుంది. కాబట్టి ఈ యొక్క కొత్త నిర్మాణాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. జై శ్రీమన్నారాయణ.